హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీటెట్ జూలై 2024కి సంబంధించి పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన 14th అక్టోబర్ 2024 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన తెలుగు క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్గా పారా ఇచ్చి క్వశ్చన్ ఇచ్చారండి. దానిలో పారా అనేది చూద్దాము. తెనుగు దేశీయ పదమని, దిగ్వాచి అని గంటి జోగి సోమయాజి గారి అభిప్రాయం. తెన్ శబ్దం దక్షిణ దిక్కు అనే అర్థం ఉన్న ద్రావిడ పదాంశం. సాధారణంగా ఒక సమాజంలో ఒక భాష రూపొందించే ప్రాథమిక దశలో ఆ భాషకు నామకరణం జరగదు. ఒక భాషా సమాజంలోనే ఒక ప్రాంతం వాళ్ళని సూచించాల్సి వచ్చినప్పుడు దిక్కులను బట్టి తూర్పు వాళ్ళని, ఉత్తరాది వాళ్ళని వ్యవహరించడం సాధారణం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. పై గద్యం ఆధారంగా సరికానిది. ఆప్షన్ ఏ తెన్ శబ్దం ద్రావిడ పదాంశం. ఆప్షన్ బి గంటి జోగి సోమయాజి గారి అభిప్రాయంలో తెనుగు దేశీయ పదం. ఆప్షన్ సి ఒక భాషా సమాజంలోనే ఒక ప్రాంతం వారిని సూచించాల్సి వచ్చినప్పుడు దిక్కుల్ని బట్టి వ్యవహరించడం సాధారణం. ఆప్షన్ డి భాషకు నామకరణం భాష రూపొందే ప్రాథమిక దశలోనే జరుగుతుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భాషకు నామకరణం భాష రూపొందే ప్రాథమిక దశలోనే జరుగుతుంది అనేది సరికాని అంశం అవుతుంది. పై గద్యాన్ని పరిశీలిస్తే ఒక భాష రూపొందే ప్రాథమిక దశలో ఆ భాషకు నామకరణం జరగదు అని ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ డి సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2 కూడా పారా ఇచ్చి దానికి క్వశ్చన్ ఇచ్చారు కింద. ఆ పారా అనేది ఏంటనేది చూద్దాం. సాధారణంగా తెలుగుపై సంస్కృత భాషా ప్రభావాన్ని గురించి చర్చిస్తూ ఉంటారు. కానీ మొదట ఆర్యులు భారతదేశానికి వచ్చి ద్రావిడులతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆదాన ప్రదానాల వల్ల ద్రావిడ భాషా పదాలు ఆర్య భాషల్లో ప్రవేశించాయి. అవి ఆర్యులకు తెలియని వృక్ష, ఫల, జంతు వాచక పదాలు అయి ఉండటం విశేషం. మొదటిగా ద్రావిడ భాషలను తులనాత్మకంగా పరిశీలించిన కాల్డ్వెల్, కిటెల్, ఎంబి ఎమినో వంటి వారు సుమారు 700కు పైగా ఆర్య భాషలో చేరిన ద్రావిడ పదాలను గుర్తించారు. ఇక క్వశ్చన్ నెంబర్ 2 పరిశీలిస్తే పై గద్యం ఆధారంగా క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ ఏ 700కు పైగా పదాలు ఆర్య భాషల నుండి ద్రావిడ భాషలోకి చేరాయి. ఆప్షన్ బి ఆర్య ద్రావిడ సంబంధాల వలన ఆదాన ప్రదానాలు జరగలేదు. ఆప్షన్ సి ద్రావిడ భాషలకు తులనాత్మకంగా పరిశీలించిన వారిలో కాల్డ్వెల్, ఎమినో ప్రముఖులు. ఆప్షన్ డి వృక్ష, ఫల, జంతువాచక పదాలు ఆర్య భాషల నుండి ద్రావిడ భాషల్లో ప్రవేశించాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్రావిడ భాషలకు తులనాత్మకంగా పరిశీలించిన వారిలో కాల్డ్వెల్, ఎమినో ప్రముఖులు. ఇది సరైన అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే పోయం ఇచ్చి దానికి కింద క్వశ్చన్ ఇచ్చారండి. ఆ పోయం అనేది చూద్దాము. అంతరంగమందు నపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న నీశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. దీనికి క్వశ్చన్ అంతరంగము అనగా ఆప్షన్ ఏ మనసు, ఆప్షన్ బి తప్పు, ఆప్షన్ సి భగవంతుడు, ఆప్షన్ డి రహస్యం. థర్డ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మనసు. ఇక ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్లో కూడా పోయం ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చారండి. పోయం ఏంటనేది చూద్దాము. ఉత్తమ గుణములు నీచిన కెత్తెరగున గలుగ నేర్చు నెయ్యెడలన్ దాని తెచ్చి కరగబోసిన నెత్తడి బంగారమగునే ఇలలో సుమతి. ఇక క్వశ్చన్ ఈ పై పద్యంలో నీచ గుణాలు గలవాడిని దీనితో పోల్చారు. ఆప్షన్ ఏ బంగారం,
ఆప్షన్ బి ఇత్తడి, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి పుత్తడి. ఈ ఫోర్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇత్తడి. ఇక క్వశ్చన్ నెంబర్ 5. ఏ స్త్రీ అయినా కుటుంబంలోంచి రాకుండా ఎక్కడి నుంచి వస్తుంది అన్న పావలా శ్యామల మాటలు ఈ పాఠంలోనివి. ఆప్షన్ ఏ మాణిక్య వీణ, ఆప్షన్ బి కోరంత దీపాలు, ఆప్షన్ సి మా ప్రయత్నం, ఆప్షన్ డి జానపదుని జాబు. ఫిఫ్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మా ప్రయత్నం. ఇక క్వశ్చన్ నెంబర్ 6. కథానిక ప్రక్రియకు చెందిన పాఠం. ఆప్షన్ ఏ నా యాత్ర, ఆప్షన్ బి మాతృభూమి, ఆప్షన్ సి భువన విజయం, ఆప్షన్ డి నాటి చదువు. సిక్స్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాతృభూమి. ఇక క్వశ్చన్ నెంబర్ 7. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడుదే కపులగూడి ఇరుగతి రానై ఉన్నాడు. మొల్ల రామాయణంలో సీతాదేవితో ఈ మాటలు అన్నవారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి త్రిజట, ఆప్షన్ సి విభీషణుడు, ఆప్షన్ డి జటాయువు. సెవెంత్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హనుమంతుడు. ఇక క్వశ్చన్ నంబర్ 8. కవి కలం నుండి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలు నేరుస్తూ విద్యార్థుల్లో మానవీయత మేల్కొల్పడం. ఆప్షన్ ఏ తీర్పు, ఆప్షన్ బి ఏ దేశమేగినా, ఆప్షన్ సి ఆకుపచ్చ శోకం, ఆప్షన్ డి హరివిల్లు. ఎయిత్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హరివిల్లు. ఇక క్వశ్చన్ నంబర్ 9. గూడు కోసం గువ్వలు రచించినది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కొలకులూరి స్వరూపారాణి, ఆప్షన్ బి పులికంటి కృష్ణారెడ్డి, ఆప్షన్ సి గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ డి రావినూతల ప్రేమకిషోర్. నైన్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పులికంటి కృష్ణారెడ్డి. ఇక క్వశ్చన్ నంబర్ 10. ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠం. ఆప్షన్ ఏ యథ, ఆప్షన్ బి హితోక్తులు, ఆప్షన్ సి మర్రి చెట్టు, ఆప్షన్ డి మాయాకంబలి. 10th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యథ. ఇక క్వశ్చన్ నంబర్ 11. పింగళి బాలాదేవి రచనలలో కథా సంపుటి. ఆప్షన్ ఏ ఒక చీకటి ఒక వెన్నెల, ఆప్షన్ బి కుసుమ కోమలి, ఆప్షన్ సి నాన్నకు రాయని ఉత్తరం, ఆప్షన్ డి గాజు బొమ్మలు. 11th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాన్నకు రాయని ఉత్తరం. ఇక క్వశ్చన్ నంబర్ 12. కొత్త గబ్బిలం వీరి రచన. ఆప్షన్ ఏ కొలకులూరి ఇనాక్, ఆప్షన్ బి గుర్రం జాషువా, ఆప్షన్ సి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, ఆప్షన్ డి ఇండ్లూరి సుధాకర్. 12th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎండ్లూరి సుధాకర్. ఇక క్వశ్చన్ నంబర్ 13. వృక్ష శాఖాదులను విరగ్గొట్టేది అనే వ్యుత్పత్త్యార్థం గల పదం. ఆప్షన్ ఏ కరేణువు, ఆప్షన్ బి జలధరం, ఆప్షన్ సి ప్రభంజనం, ఆప్షన్ డి పారావారం. 13th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రభంజనం. ఇక క్వశ్చన్ నంబర్ 14. భావన ఈ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ ఏ స్త్రీ ఉవిద, ఆప్షన్ బి తలంపు విధము, ఆప్షన్ సి తలపు ఆలోచన, ఆప్షన్ డి ఆలోచన నెమరు. 14th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తలపు ఆలోచన. ఇక క్వశ్చన్ నంబర్ 15. మేఘము ఈ పదానికి వికృతి. ఆప్షన్ ఏ మొయిలు, ఆప్షన్ బి మొగము,
ఆప్షన్ సి మేఘము, ఆప్షన్ డి మెకము. 15th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మొయిలు. ఇక క్వశ్చన్ నంబర్ 16. తగువుకు సిద్ధపడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ రంగులు మార్పు, ఆప్షన్ బి రంకె వేయు, ఆప్షన్ సి సిద్ధమవ్వు, ఆప్షన్ డి కాలుదువ్వు. 16th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాలుదువ్వు. ఇక క్వశ్చన్ నంబర్ 17. క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి అని అడుగుతున్నారు. అందులో 2 వరుసలు ఇచ్చారు. ఆ వరుసలు అనేది పరిశీలిద్దామండి. దానిలో మొదటి వరుస ఆ చైతన్యం, ఆ మదనం, ఈ సుఖం, ఈ క్రతువు. ఇక రెండవ వరుస యా సంతోషం స్వర్గం, రా యజ్ఞం విష్ణువు, లా తెలివి ప్రాణం, వా ఉమ్మెత్త వసంతం. వీటిని ఇప్పుడు జతపరుద్దాం. సరిగ్గా జతపరిచిన తర్వాత ఇలా ఉందండి. చైతన్యం తెలివి ప్రాణం, మదనం ఉమ్మెత్త వసంతం, సుఖం సంతోషం స్వర్గం, క్రతువు యజ్ఞం విష్ణువు. అంటే 17th క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక క్వశ్చన్ నంబర్ 18. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు. ఈ పొడుపుకి విడుపు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నాలుక, ఆప్షన్ బి కొబ్బరికాయ, ఆప్షన్ సి మేఘం, ఆప్షన్ డి కొండ. 18th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కొబ్బరికాయ. ఇక క్వశ్చన్ నంబర్ 19. తెరువు పదానికి అర్థం. ఆప్షన్ ఏ నౌక, ఆప్షన్ బి పడవ, ఆప్షన్ సి స్థిరం, ఆప్షన్ డి దారి. 19th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దారి. ఇక క్వశ్చన్ నంబర్ 20. ఇక నాకిక్కడ వసింపదగదు, ఇప్పుడు నా వృత్తాంతం పరులతో చెప్పుకోలను యుక్తముగాదు. ఈ వాక్యం ఏ పురుషులో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ద్వితీయ పురుష, ఆప్షన్ బి మధ్యమ పురుష, ఆప్షన్ సి ప్రథమ పురుష, ఆప్షన్ డి ఉత్తమ పురుష. 20th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తమ పురుష. ఇక క్వశ్చన్ నంబర్ 21. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికానిది. ఆప్షన్ ఏ హలునికి కవి వత్సలుడు అనే బిరుదు ఉంది. ఆప్షన్ బి హలుడు సంస్కృతంలో గాథా సప్తశతిని సంకలనం చేశారు. ఆప్షన్ సి హలుడు శాలివాహన చక్రవర్తి. ఆప్షన్ డి గాథా సప్తశతి 700 గాథలు ఉన్నాయి. 21 క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ బి హలుడు సంస్కృతంలో గాథా సప్తశతిని సంకలనం చేశారు అనేది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 22. నేటి విద్యార్థులకు వినయ విధేయతలు పెరిగాయి. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం. ఆప్షన్ ఏ నేటి విద్యార్థులకు వినయ విధేయతలు అవసరం, ఆప్షన్ బి నేటి విద్యార్థులకు వినయ విధేయతలు పెరగలేదు, ఆప్షన్ సి నేటి విద్యార్థులకు వినయ విధేయతలు పెరగవు, ఆప్షన్ డి నేటి విద్యార్థులకు వినయ విధేయతలు కొంచెం అవసరం. 22 క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ బి నేటి విద్యార్థులకు వినయ విధేయతలు పెరగలేదు. ఇక క్వశ్చన్ నంబర్ 23. ఆ ఈ ఏ అనే సర్వనామాలు. ఆప్షన్ ఏ త్రికము, ఆప్షన్ బి ధృతము, ఆప్షన్ సి ఆమ్రేడితము, ఆప్షన్ డి ఔప విభక్తికము. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ త్రికము అనేది సరైన జవాబు అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 24.
కరు చిరు కడు నిడు నడు శబ్దముల రా డాలకు అచ్చుపరమైతే వచ్చే సంధి. ఆప్షన్ ఏ గసడ దవాదేశ సంధి, ఆప్షన్ బి సరళాదేశ సంధి, ఆప్షన్ సి ద్విరుక్త టకార సంధి, ఆప్షన్ డి ఆమ్రేడిత సంధి. 24th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్విరుక్త టకార సంధి. ఇక క్వశ్చన్ నెంబర్ 25. నీవు ప్లస్ టక్కరివి సంధి జరిగిన రూపం. ఆప్షన్ ఏ నీ ఒక్కరివి, ఆప్షన్ బి నీవు దక్కరివి, ఆప్షన్ సి నీవు తక్కరివి, ఆప్షన్ డి నీవు డక్కరివి. 25th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నీవు డక్కరివి. ఇక క్వశ్చన్ నెంబర్ 26. మేలి ముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం మాటున మెరుపు తీగ వలె ఉన్న స్త్రీని చూశాడు. ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్ ఏ అతిశయోక్తి, ఆప్షన్ బి స్వభావోక్తి, ఆప్షన్ సి ఉపమ, ఆప్షన్ డి రూపకం. 26th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపమాలంకారం. ఇక క్వశ్చన్ నెంబర్ 27. సిరిగలవాని తెయ్యెడల చేసిన మేలది నిష్ఫలంబగున్ పద్యపాదం ఈ వృత్తానికి చెందినది. ఆప్షన్ ఏ చంపకమాల, ఆప్షన్ బి ఉత్పలమాల, ఆప్షన్ సి మత్తేబం, ఆప్షన్ డి శార్దూలం. 27th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చంపకమాల. ఇక క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వానిలో సత్యాలు, క్రింది వాక్యాల్లో సత్యాలు ఏవనేవి అడుగుతున్నారు. ఆ జటాయువు నేల కూలాడు అకర్మకం, ఆ జటాయువుని రావణుడు నేల కూల్చాడు అకర్మకం, ఈ సంపాతి ఎగురుతున్నాడు సకర్మకం, ఈ సంపాతి ఆకాశంలో ఎగురుతున్నాడు సకర్మకం. దీంట్లో సత్యమైన వాక్యాలు ఏంటి అని అడుగుతున్నారు. 28th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆ ఈ రెండు వాక్యాలు అనేవి సత్యాలుగా వస్తాయి. అవేంటనేవి చూద్దాము. జటాయువు నేల కూలాడు అకర్మకం, సంపాతి ఆకాశంలో ఎగురుతున్నాడు ఇది సకర్మకం. ఇక క్వశ్చన్ నెంబర్ 29. వర్షం పడితే పంటలు పండుతాయి. ఈ వాక్యంలో పడితే అన్నది ఆప్షన్ ఏ సత్రర్థకం, ఆప్షన్ బి ఛేదర్థకం, ఆప్షన్ సి అప్యర్థకం, ఆప్షన్ డి క్వార్థకం. 29th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఛేదర్థకం. ఇక క్వశ్చన్ నెంబర్ 30. మృగనేత్రి సమాసం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రూపకం, ఆప్షన్ బి అవ్యయీభావం, ఆప్షన్ సి బహువ్రీహి సమాసం, ఆప్షన్ డి విశేషణ పూర్వపద కర్మధారయం. 30th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహువ్రీహి సమాసం. ఇవండి 14th అక్టోబర్ 2024 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో జరిగిన తెలుగు క్వశ్చన్స్ అనేవి. ఇంకా ఇలా మీకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.